రెండు బస్సుల్లో మేము వెళ్తున్నాం. మిగతాది ఎవరి కారుల్లో వాళ్ళు వస్తున్నారు. స్తోమత ఉన్న వాళ్ళు వాళ్ళ కారులో వాళ్ళు వస్తారు. బస్సులు తీసుకెళ్లే కార్యకర్తలు బస్సుల్లో వస్తారు. మా లీడర్లు కూడా పెద్ద లీడర్ని ఆ బస్సులకి కోఆర్డినేటర్లుగా ఉంచి వాళ్ళ తాలూకా బాగోగులు చూడటానికి మా పెద్ద లీడర్లు కూడా మా వార్డులో ఉండే పెద్ద తలకాయల్ని ఒక్కొక్క బస్కి కూడా వాళ్ళని పెట్టడం జరుగుతుంది. ఏంటంటే ఈ ధర్మారెడ్డి నిన్నే నేను మీడియాలో చూశాను, ఆయనకి 7 రోజులు సెలవు మంజూరైందని. ధర్మారెడ్డి గారు చేసిన అరాచకాలు ఈ 5 సంవత్సరాల్లో ఆయన పొలిటీషియన్ మాదిరిగా ప్రతి విషయంలోని జోక్యం చేసుకుని జగన్ గారికి ఒక లాబీయిస్ట్ లాగా, లైజన్ ఏజెంట్ లాగా ఈ ధర్మారెడ్డి వ్యవహరించారు. ఆయనకి తోడుగా ఈ అనిల్ కుమార్ సింఘాల్ వీళ్ళిద్దరూ కలిపి వ్యాపారస్తుల్ని సుమారుగా 75 వారాల పాటు ప్రతి అభిషేకానికి వీళ్ళిద్దరూ కలిసికట్టుగా వ్యాపారవేత్తల్ని అభిషేకానికి 4గురిని 5గురిని తీసుకెళ్తా ఇష్టానురీతిగా బిజినెస్ పీపుల్ వివిధ వర్గాలకు చెందిన వారి ప్రాపకం కోసం వారి దగ్గర ఆశించాం. మరి ఏమో ఏ విధంగానో మరి వారిని అయితే విచారణ చేయాలి సమగ్రంగా ప్రభుత్వం వారు. ఎందుకంటే 75 వారాలు సీసీ ఫుటేజ్ కానీ ఆ డాక్యుమెంటేషన్ ఎత్తిన అంటే ఒక ధార్మిక సంస్థని అడ్డగోలుగా ఇష్టారీతిన ఈ ధర్మారెడ్డి అనేవాడు కానీ సింఘాల్ గారు కానీ దీన్ని స్వప్రయోజనాలకి వాడి ఆయన్ని తొందరగా అయితే రిలీవ్ చేయకూడదు. ఎందుకంటే ఆయన సూపరాన్వేషన్ కూడా నాకు తెలిసి చాలా దగ్గరలో ఉంది. ఆయనపై తగు విచారణ అయితే మేము తప్పకుండా చేయిస్తాము. వీరి